ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అందరినీ నట్టేట ముంచి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. దానిలో 3,24,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దానిలో విద్యాశాఖని నిలువడం ముంచింది. ఈ విద్యాశాఖ కేటాయింపులు దేనికి ఉన్నాయి? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్లు అని చెప్పినారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తాయని చెప్పేసి అంతకుముందుకు వచ్చినప్పుడు జూలై 25కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులు అందరూ కూడా విమర్శిస్తే ఏమన్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి డిసెంబర్ 10వ తారీఖు ఒకటి తీసుకొని వస్తున్నా అని చెప్పేసి తీసుకొని వచ్చి పరిపాలన అనుమతులు మాత్రమే తీసుకొని వచ్చిండు. 1000 కోట్లకు సంబంధించి తర్వాత ₹1 విడుదల చేసింది లేదు. అంతకుముందు బడ్జెట్లో కూడా ఏదైతే ఇప్పుడు 1000 కోట్లు తర్వాత మహిళా యూనివర్సిటీకి 400 కోట్లు 500 కోట్లు ఇచ్చిండు, కానీ వాటి ₹1 కూడా విడుదల చేయలేదు. ఇవి కూడా అట్లనే అనిపిస్తుంది, 1000 కోట్లు కూడా రిలీజ్ చేస్తారో చేయడం అని చెప్పేసి. ఎందుకంటే రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్లేసి, మనసుల మీద ఒట్లేసి, అందరి మీద ఒట్లేసి ఈ రాష్ట్రాన్ని దగ చేస్తున్నాడు. ఏమనంటే పోయినోడు ఇన్ని కోట్లు అప్పు చేసిపోయిండు, ఇన్ని లక్షలు అప్పు చేసిపోయిండు, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు అని చెప్పేసి వాళ్ళ మీద చేస్తున్నాడు తప్పిస్తే రేవంత్ రెడ్డి అనేటోనికి భాష తెలియదు, పరిపాలన తెలియదు. కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అంతకుముందు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను కానీ కబలించి వాటి ఫ్లాట్లు వేసి అమ్ముకునేది ఏదైతే ఉన్నదో గదానికి మాత్రమే పని చేసుకుంటాడు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మేము ఏబీపీ పరంగా వ్యతిరేకిస్తలేమన్నా. ఇప్పుడు గ్రామాలలో ఉన్నటువంటి హై స్కూల్స్ ఉన్నాయి, గ్రామాలలో తర్వాత మండల కేంద్రాల్లో ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్ ఉన్నాయి, మండల కేంద్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత మండల కేంద్రాలలో ఉన్నటువంటి ఎంజేబిలు కానీ తర్వాత సోషల్ వెల్ఫేర్ కానీ తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ కానీ వీటిలోనే స్టూడెంట్స్ నింటలేరు. గ్రామాలలో ఉన్నటువంటి హై స్కూల్స్లల్లో అంటే స్టూడెంట్స్ సంఖ్య తగ్గిపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. నువ్వు ఇప్పుడు ఈయన ఏంటి విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నాడు ఆకును మురళి, ఈయన దోస్తు జాగో తెలంగాణ అని చెప్పేసి యాత్ర పెట్టి ఇక్కడ కాంగ్రెస్ తప్పించి ఏది వచ్చినా కానీ రాష్ట్రానికి న్యాయం జరగాలని చెప్పేసి తీసుకొని వచ్చింది కదా. దాని 18% నిధులు కేటాయించాలని చెప్పింది కదా. మరి ఇప్పుడు ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు ఆకునూరు మురళి? కనీసం పట్టుని 10% కూడా ఈ యొక్క బడ్జెట్లో నిధులు కేటాయించాలంటే నువ్వు మళ్ళా జాగయాత్ర వేయాల్సిందే, మరి ఈ రేవంత్ రెడ్డిని దించాలని చెప్పి చేయాల్సిందే. అట్లా నువ్వు ప్రతిపాదించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలని చెప్పేసి నువ్వంటివి, దానికోసం కూడా నేను పెడతానే. తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి పెడతానే. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కే అన్ని నియోజకవర్గాలలో దిక్కులేదు. మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ 100 పబ్లిక్ స్కూల్ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు అంటే మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి 20 కోట్ల రూపాయలను 200 కోట్లకు పెంచిండు. అంటే 200 కోట్లలో ఈయన యొక్క వార్డు ఎంత వస్తుంది? ఒక 20% 30% వస్తుంది. ఇట్లా కొత్త పథకాలు నిర్మాణాలు మాత్రం ఉండేవి మాత్రమే పెట్టి అక్కడి నుంచి పైసలు దొబ్బుకోవడం తప్పిస్తే దీనిలో వాళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు. ఇంకొకటి, ఇన్ని కోట్ల బడ్జెట్ 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ మేము పెట్టామని చెప్పి విద్యాశాఖ అంటున్నాడు. కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకున్నా, కాకతీయ యూనివర్సిటీలో తీసుకున్నా, లేకపోతే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తీసుకున్నా, తెలంగాణ యూనివర్సిటీలో తీసుకున్నా 83% ఖాళీలతోని టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ 83% ఖాళీలతో దర్శనమిస్తుంటే ఏ విధంగా పాఠాలు చెప్తాడు? అసలు యూనివర్సిటీ అంటే యూజీ కోర్సులో పీజీ కోర్సులు అందించడం కాదుగా, రీసెర్చ్ కోసం కేటాయించినాయి. రీసెర్చే ఇక్కడ పరమావధిగా ఉండాలి. రీసెర్చ్ ఎట్లా? ప్రొఫెసర్ లేని రీసెర్చ్ ఎట్లా? అట్లా ఆ విధంగా వీటిని ఏం లేదు అరచేతిలో వైకుంఠం చూపెట్టి మళ్ళోసారి మోసం చేయాలని చెప్పేసి ఈ పూర్తిగా ఈ బడ్జెట్ అనేది క్యూరు తర్వాత ప్యూరు తర్వాత కేరు అనుకుంటే ఏదో ఏంటిది ఎతి ప్రాసలు కలిసినట్టుగా కొన్ని చెప్పింది కదా. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లక్ష్యంగా వేసుకొని ఈ సిటీకి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా అనిపించింది తప్పితే ఆయన యొక్క ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదనేది మాకు అర్థమవుతున్నది. ఇంకొకటి, ఇవాళ పేపర్లో చూసామని ఒకటి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే లోపలేస్తామని చెప్పిండు. రిజర్వేషన్ల మీద తర్వాత మిగతా అంశాల మీద ఈ దేశంలో చిచ్చు పెట్టేటట్టు, ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టేటట్టు, తర్వాత హామీల మీద నిలదీస్తే విద్యార్థులను కానీ లేకపోతే ప్రొఫెసర్లను కానీ మిగతా అందరి మీద ఏదో ఒక ముద్రేస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు చేసేది రేవంత్ రెడ్డి మాత్రమే. ఫస్ట్ బొక్కలేయాల్సింది రేవంత్ రెడ్డిని. ఈ యొక్క చట్టం తీసుకొచ్చిన వెంటనే ఈ రేవంత్ రెడ్డిని తీసుకొని పోయి బొక్కలేయాలి. ఈ యొక్క చట్టం తీసుకొచ్చే నీకోసం తీసుకున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అనేటువంటి అంశాన్ని మర్చిపోకుర్రి. మీరు ఇంకా రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనులు చేయకుర్రి. విద్యార్థులకు ఏదైతే మీరు మాటనిచ్చిర్రో అది మాట నిలబెట్టుకోర్రి. ఇంకొకటి, నువ్వు అప్పుడు ఏంటిది
ఎన్నికల ప్రచారంలో నువ్వు ప్రసంగిస్తూ మీ రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని ఇక్కడ తీసుకొని చేంజ్ చేసినావు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, ఇగో ఈ డేట్ ఫిబ్రవరి 1 నుంచి వెళ్ళి తర్వాత ఈ వచ్చేటువంటి మళ్ళీ ఫిబ్రవరి 1 వరకు ఇగో ఈ డేట్లో ఇది రిలీజ్ చేస్తాము, ఈ డేట్లో ఈ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రధాన పత్రికలలో ప్రధాన శీర్షికలలో నువ్వు ప్రచురించినవు. మరి దీనికి నేను ఏ కేసు పెట్టి లోపలేయాలి? ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదే. 67,000 ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చారని చెప్తున్నావు. బట్టి విక్రమార్క గారు తప్పించుకోలేదు, నిజమే చెప్పారు. ఎందుకంటే నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిండు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 57,000కి సంబంధించినటువంటి ఏదో నోటిఫికేషన్లు ఉన్నాయో దానికి సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చిండు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఒకే ఒక నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ 11,000కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినావు. దాన్ని ఫిల్ చేసింది కూడా నువ్వు కేవలం 9,000 మాత్రమే. ఇంకా దానిలో 2,000 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులే మిగిలి ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇస్తున్నటువంటి విద్యా భరోసా కార్డు ఎటుపోయింది, తర్వాత విద్యార్థులకు ఇస్తున్నటువంటి స్కూటీలు ఎటుపోయినాయి, తర్వాత విద్యార్థులు చదువుకోవడానికి రుణాలు ఇస్తా ఉన్నావు అవి ఎటుపోయినాయి, విదేశీ విద్యా రుణంకి సంబంధించినటువంటి నిధులు ఎటుపోయినాయి, ఇవన్నీ పండబెట్టిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మూసి రిజర్వేషన్ అంటే మూసి పునర్వ్యవస్థీకరణ చేస్తా పునరుద్ధరిస్తా అని చెప్తున్నాడు. దానికి ముందు ఆయన ప్రతిపాదించినప్పుడు ఫస్ట్ 1,50,000 కోట్లు అంటే వానికి ఏమన్నా మెదడు ఉన్నదా? 1,50,000 కోట్లు పెట్టి చేస్తారా? 5 కోట్లతో మేము ప్రారంభిస్తున్నాం అని చెప్పే 5,000 కోట్లని ఒక్కరోజు కాలేదు 7,000 కోట్లకు పెంచిండు. ఇది మరో కాళేశ్వరం ప్రాజెక్టుగా మిగలబోతున్నది మూసి పునరుద్ధరణ అనేది. మూసి పునరుద్ధరించడాన్ని, మూసిలో మంచినీళ్లు బారడాన్ని, నల్గొండకు సంబంధించిన రైతులు బాగుపడడాన్ని ఎవరు వ్యతిరేకించరండి. కానీ దీనిలో ఒక కుట్రకోణం దాగి ఉన్నది. దీన్ని ఏదో హంగులు మేడలతోని తర్వాత సిమెంట్ కట్టడాలతోని మూసి పునరుద్ధరించబడతా అంటే ఇది అవివేకం మాత్రమే. దానిలో మురుగు కలవకుండా దానిలో ఏంటిది పశుపక్షాదులకు ఆ వాటర్ యూజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడానికి చాలా చేయొచ్చు. కానీ 1,50,000 కొట్టి పార్కులు కట్టిస్తాం, పక్కన భవనాలు నిర్మిస్తాం, ఆకాశ హార్మాలు నిర్మిస్తామంటే వాటితోని నీకు నీళ్లు మంచిగా అవుతాయా? ఇది ఖచ్చితంగా వైట్ ఎలిఫెంట్ కాబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే మొన్నప్పుడు చూసాం హర్యానా కానీ మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ హైడ్రా పేరుతోని చిన్నోళ్ళం కొట్టిన పెద్దోళ్ళం బేరిచ్చిండు, 1,000 కోట్ల రూపాయలు అక్కడ పంపించిండు. మళ్ళా హైడ్రా తర్వాత ఇప్పుడు ఈ మూసి పునరుద్ధరణ మిగతా ఏదైతే నిర్మాణాలు కూలగొడుతున్నాడో ఆ నిర్మాణాల వెనుక కూడా ఏంటంటే పైసలు దండుకోవాలి. ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ వస్తున్నాయి, తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి, అస్సాం ఎలక్షన్స్ వస్తున్నాయి, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్లకు మనం ఇక్కడి నుంచి కప్పం కట్టాలి. కాబట్టే ఈ యొక్క కొత్త నిర్మాణాలు, కొత్త ప్రాజెక్టులు అంటే స్కామ్ ఇంతకుముందు జీవనాన్ని చెప్పినట్టుగా స్కీముల పేరుతో స్కాములు చేయడానికే ఈ యొక్క పథకాలన్నీ తీసుకొస్తున్నాయని చెప్పేసి ఏబీవీపీ భావిస్తూ ఉన్నది. ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగా నీ దోస్తు చెప్పినట్టుగా 18% నిధులను విద్యాశాఖకు కేటాయించకపోతే ఈ సమావేశాలలోనే విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల మీద నువ్వు కనుక చర్చ పెట్టకపోతే, దానికి నిధులు కేటాయించకపోతే ఖచ్చితంగా నిన్ను కూడా ఈ రాష్ట్రంలో తిరగనీయం, నీ యొక్క రాజకీయ సమాజగతం అని చెప్పేసి ఏబీవీపీ తరఫున నేను హెచ్చరిస్తా ఉన్నాను.